హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవబోతుంది. ఇంకా ఎవరెవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండి బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది. సో సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఏప్రిల్ 4th కానీ 5th కానీ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కదా, ఇదైతే మొత్తం అయిపోయింది. 23తో అంతా లాస్ట్. సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఏప్రిల్ 4th కానీ 5th కానీ రిలీజ్ చేస్తారు. మన ఏపీలో ఈసారి 90% అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పక్కా జాబ్ అయితే వస్తుందని అంటున్నారు. సో వీళ్ళైతే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ముందుగా మీ ఆధార్ కార్డు ఒరిజినల్, మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అలాగే మెడికల్ సర్టిఫికెటు, అలాగే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇవి ఉంటే చాలండి. మీ చిన్న పాస్పోర్ట్ సైజ్ ఒక 4-5 ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆ తర్వాత దీనికి 90% అబోవ్ ఉంటేనే కనుక రెడీగా పెట్టుకోండి. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో అయితే. ఇంకా మన ఏపీలో అయితే 54 జాబ్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎంపిక అయిన వాళ్ళు, మొత్తం జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇవన్నీ అయిన వాళ్ళు అయితే అన్నీ క్లియర్ అవ్వగా ఇంకా 54 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ 54 ఎవరికి వస్తాయి అనేది కూడా తెలియదు. వాళ్ళు ఏం చెప్పారంటే 90% అబోవ్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇస్తాము అని చెప్పారు. సో మీకు 90% కనుక ఉంటే ఇవన్నీ రెడీగా పెట్టుకోండి, డాక్యుమెంట్స్ కూడా. దీనికి ఏంటంటే ఎక్కువగా కరోనా స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళు కూడా మినిమం కరోనాలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 90%, 95%, 10/10 వీళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే వస్తున్నాయి. సో మీకు ఒక విషయం చెప్పాలి, నేను కూడా దీనికి అప్లై చేశానండి. నాదే అయితే 97% ఉంది నాకైతే. సో ఏమో చూడాలి, దేవుడి దయ వల్ల. నేను కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. మీకు ఎవరెవరైతే 95% కానీ 90% కానీ అబవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి. సో ఓకేనా. సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు అందిస్తాను. ఇంకా ఎవరెవరైతే ఛానల్, ఒకవేళ మీకు వీడియో కనుక యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. సో ఇదైతే అండి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఏప్రిల్ 4th రిలీజ్ చేస్తారంట. దీనికి అయితే సిద్ధంగా ఉండండి అందరూ కూడా. ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఏజ్ 20 కానీ 21 కానీ ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారండి జాబ్ ఇవ్వడానికి. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం లేదు. 29 కానీ 30 కానీ 30+ కానీ ఇలాగ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రావడం లేదు. ఎక్కువగా ఏంటంటే 19, 20, 21 ఈ ఇయర్స్లో అయితే జాబ్ వస్తుంది. మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేదని. దానికి నేను చెప్తాను మీకు ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేదని. మర్చిపోకండి, కామెంట్స్ చేయండి. మీకు ఎక్కడ అప్లై చేశారు ఏంటి అనేదని నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. ఎవరు కూడా మర్చిపోకండి. ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి 90% అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో మీ ఏజ్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఓకేనా. ఈ పోస్టల్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఏప్రిల్ 4th or 5th మళ్ళీ థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారండి. ఎవరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్లో రాలేదని ఎవరు దిగులు చెందకండి. ఇంకా థర్డ్ మెరిట్ లిస్టులు ఉన్నాయి. సో ఓకేనా, ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.